శ్రీమాత్రే నమః. మనం మన ఇంట్లో పూజలో ఉపయోగించే దీని వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా? దీనిని ఈ దిశగా ఉపయోగిస్తే అధిక ప్రయోజనం, లక్ష్మీ అనుగ్రహం. అయితే అదేంటో, దానిని మనం ఎలా ఉపయోగించాలో, ఎలా ఉపయోగించటం వల్ల మనకి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, పూజాది కార్యక్రమాలు, ఆరాధన సమయంలో దీపధూపం తప్పనిసరి. ధూపం వేయటం, అగరబత్తులు వెలిగించటం సర్వసాధారణం. దాంతో ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ధూపం కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, ఇది అనేక శుభ ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ధూపం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధూపానికి సంబంధించిన కొన్ని నివారణలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సంస్కృతుల్లో వాడే పురాతన పద్ధతి ఇది. ధూపం లేదా సాంబ్రాణి వేయడం మైండ్ను రిలాక్స్ చేసి మనసుకు ప్రశాంతతనిస్తుంది. మంచి పరిమళాలు ఒత్తిడిని తగ్గించి మన పనిలో నాణ్యత పెంచుతాయి. మంచి పరిమళం ఉన్న ఇంట్లోకి దేవతలు వస్తారని నమ్ముతారు. సాయంత్రం పూట ధూపం లేదా సాంబ్రాణి వేసి మంచి పరిమళం ఉండేలా చూసుకోవాలి. ధూపం వెలిగించటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒక ప్రత్యేక వాసన మెదడు నొప్పి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండె నొప్పికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు, పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షించబడతాయి. అవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజ గదిలో ధూపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తుంది. దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు. ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజ గదిలో ఎప్పుడు ఒకే చోట ధూపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు.